కూకట్పల్లి టీవీఆర్ నగర్ కాలనీ గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ పుల్లూరు నారాయణ దాస్ కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరకృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై కాలనీ వాసులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ 50 సంవత్సరాల క్రితం నిర్మాణమైన ఈ కాలనీ దినదినాభివృద్ధి చెంది ఈరోజు 500 నివాసాలతో కలకలలాడుతుందన్నారు. మా కాలనీలో ప్రముఖమైన దేవాలయాలు, విద్యాలయాలు, వైద్యాలయాలు అందుబాటులో ఉన్నాయని, అందుకు కాలనీవాసులు అందరం సంతోషపడుతున్నామని తెలియజేశారు. ఈ రోజున నిర్వహిస్తున్న ఈ గోల్డెన్ జూబ్లీ సమావేశాలకు కాలనీవాసులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారని తెలియజేస్తూ కొత్తగా ఎన్నికైన కమిటీ కూడా కాలనీలోని అందరినీ కలుపుకుపోతూ అభివృద్ధి పథంలో దూసుకెళ్లాలని కోరుకుంటున్నట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటులు విజయ్ చందర్, గోపాలకృష్ణ, నిర్మాత మండా గోపాలకృష్ణ, జైలేంద్ర మరియు కమిటీ సభ్యులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కుకట్పల్లిలో ఉన్నటువంటి టీవీఆర్ నగర్ తెలిదేవర వెంకట్రావు నగర్ యొక్క కాలనీ గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ నిర్వహించుకున్నాం పుల్లూరి నారాయణ దాస్ కళ్యాణ మండపంలో. అయితే 50 సంవత్సరాల క్రితం నిర్మితమైనటువంటి ఈ కాలనీ దినదినాభివృద్ధి చెంది ఈ రోజున సుమారుగా 500 నివాసాలు ఏర్పాటు చేసుకొని
చిన్న కాలనీ అయినా ఎక్కువ మంది నివాసం ఉంటూ ఈ కాలనీ దినదిన అభివృద్ధి చెందింది. మా కాలనీ యొక్క ప్రత్యేకత ఏమిటంటే అతి తక్కువ దూరంలో మానవుడికి కావాల్సినటువంటి 3 ఆలయాలు కూడా మా కాలనీలో ఉంటాం. మా అందరి యొక్క అదృష్టంగా మేము భావిస్తున్నాం. అటు దేవాలయం కానీ, ఇటు విద్యాలయం కానీ, అటు వైద్యాలయం కానీ, ఈ 3 ఆలయాలు కూడా మా కాలనీలో అతి తక్కువ దూరంలో అర్ధరాత్రి అయినా కూడా మాకు ఏ ఇబ్బందులు లేకుండా మా కాలనీలో ఉండటం అనేది మా అందరి యొక్క అదృష్టంగా భావిస్తున్నాం. అదే సందర్భంలో మరి ఈ యొక్క పుల్లూరు నారాయణ దాస్ గారు నిర్మించినటువంటి ఈ దేవాలయం దేశంలో ఉన్నటువంటి 12 ద్వాదశ జ్యోతిర్లింగాల యొక్క దేవాలయాల నుంచి ఒక్కొక్క లింగాన్ని సేకరించి ఈ కాలనీలో నిర్మితం అవడం అనేది మా యొక్క కాలనీ అదృష్టంగా మేము భావిస్తున్నాం. ప్రతి మానవుడు కూడా కళ్ళకంటూ ఉంటాడు తన జీవితంలో ఒక్కసారైనా ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలని. అలాంటి దర్శన భాగ్యం కలగపోయినటువంటి వ్యక్తులు ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా మా యొక్క దేవాలయం సందర్శించి ఆ యొక్క ద్వాదశ జ్యోతిర్లింగాల యొక్క అనుభూతిని పొందుతున్నారంటే అది మాకెంతో గర్వకారణంగా ఉంది. ఆ విధంగానే పిఎన్ఎంఐ స్కూల్ కూడా మా కాలనీలో ఉంటాం. ఆ విధంగానే ఇక్కడ యానిమేషన్ కాలేజీని ఒకటి నిర్మించి జూబ్లీ హిల్స్ తర్వాత కుకట్పల్లిలోనే అలాంటి కాలేజీ ఉందని ఈ యొక్క కుకట్పల్లి వాసులందరూ సంతోషిస్తున్నటువంటి సమయం ఇది. ఇలాంటి ఈ కాలనీలో ఈ యొక్క పుర నివాసులందరూ కూడా ఈ రోజున గోల్డెన్ జూబ్లీ చేసుకుంటూ ఉత్సవాలు చేసుకుంటూ మునుముందు కొత్త కార్యవర్గం పనిచేయాలని యువక రక్తంతో ఆ యొక్క సంక్షేమ సంఘాన్ని పునర్నిర్మాణం చేయాలని భావించి ఈ సమావేశం నిర్వహించుకున్నాం. ఈ సమావేశం సుమారుగా 400 మంది ఈ యొక్క పురనివాసులు అటెండ్ అయ్యి ఈ సమావేశంలో కుకట్పల్లి శాసనసభ నియోజకవర్గ శాసనసభ్యుడు మాధవరం కృష్ణారావు గారు, అలాగే కొన్ని అనివార్య కారణాల వల్ల రానటువంటి శ్రీహెచ్ హనుమంతరావు గారు, సినీ ప్రముఖుడు విజయచంద్ర గారు, వారి యొక్క తమ్ముడు గోపాలకృష్ణ గారు, అదే ఆర్థిక సినిమా నిర్మాత మండవ గోపాలకృష్ణ గారు, జలవేంద్ర గారు, ఇలాంటి ప్రముఖులందరూ కూడా ఈ సమావేశానికి విచ్చేసి ఈ కాలనీవాసులను ఆస్వాదించడం కూడా మా అందరికి గర్వకారణంగా ఉంది. మునుముందు ఇలాంటి సమావేశాలు అనేక జరుగుతాయని ఈ యొక్క కాలనీ అభివృద్ధికి మేమందరం పాటుపడతామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. భారత్ మాతాకి. నా పేరు పుండరీకాక్ష శర్మ అండి. నేను టీబీఆర్ నగరు కొత్తబాడీగా ఎన్నుకోబడిన అధ్యక్షుడిని. మా ఈ టీబీఆర్ నగరు ఎక్కడ ఏమిటి అనేది అబ్రివేషన్ అడిగితే తెలిదేవర వెంకట్రావు నగర్. ఇది బీజేపీ ఆఫీస్కి 817 పోల్కి మెట్రోపోల్కి ఎదురుగా ఉన్న కాలనీని టీబీఆర్ కాలనీ అంటారు. ఇంతకుముందు ఇది తెరమరుగుపడిపోయింది. ఇప్పుడు కొత్తపాడి వచ్చి అనేక సమస్యలతో ఉన్న ఈ కాలనీలో ఉన్న పనులన్నిటికీ మేము గట్టిగా కృషి చేసి అన్నీ మేము గట్టిగా చేస్తామని చెప్పి మేము నిర్ణయించుకున్నాము. అంచేత కొత్తపాడి ఎన్నుకున్నారు. మేము ఈ రోజు మట్టి గట్టిగా పనిచేస్తామని వాగ్దానాలు చేస్తున్నాం.